శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మనం రఘువంశం మొదలుపెట్టి ఇప్పటికి ఇది 4 ఎపిసోడు. ఇందులో మనం రఘువంశం యొక్క వంశవృక్షం తెలుసుకున్నాం. అలాగే దిలీపుడు ఎలాంటి వ్యక్తి? అతను ఏ విధమైన కీర్తిని గడించాడు? ఇవన్నీ కూడాను మనం తెలుసుకుంటూ వచ్చాం గదా! ఇప్పుడు ధర్మంతో కూడినటువంటి అర్థం అంటే డబ్బును సంపాదిస్తున్నాడు. అలాగే ధర్మంతో కూడినటువంటి కామాన్ని అంటే వంశవృద్ధి కోసం భార్యని స్వీకరించాడు అన్నది కూడా చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆవిడ ఎవరు? ఆవిడ గురించి తెలుసుకుందాం మనం. మగధ వంశంలో పుట్టిన సుదక్షిణాదేవి యజ్ఞానికి దక్షిణలాగా ఆ దిలీపుడికి ధర్మపత్ని అయిపోయింది. ఎంత చక్కటి ఉపమానమో చూడండి. యజ్ఞం చేసిన తర్వాత మనం దక్షిణ ఇవ్వకుండా ఉండం గదా! ఆ రకంగా దిలీపుడికి ఆవిడ ఒకదానితోటొకటి సమ్మేళితం అయిపోయినటువంటి 2 చర్యలు చెప్తున్నారు ఇక్కడ మనకి. యజ్ఞానికి దక్షిణలాగా దిలీపుడికి ధర్మపత్ని అయిపోయిందిట ఆవిడ. ఎంత గొప్పగా ఉంది చూడండి. పేరుకి తగినట్లుగానే ఆమెలో దాక్షిణ్య గుణం నిండుగా ఉండేది. ఆవిడ పేరేంటి? సుదక్షిణ. అంతఃపుర కాంతలందరున్న మనస్విని అయిన ఆ సుదక్షిణ చేత రాజలక్ష్మి చేత మాత్రమే కళత్రవతుండైనట్లుగా అతడు భావించాడనమాట. అంటే రాజులన్న తర్వాత ఎంతోమంది భార్యలు ఉంటూ ఉంటారు కదా! ఈయనకు కూడా అలాగ చాలామంది ఉన్నా కూడాను ఆయన సుదక్షిణాదేవితోటే భర్త హోదాన్ని పొందాడు అన్నట్టుగా మనకి ఇందులో వర్ణించబడింది. ఆ రాజు అన్ని విధాలా తనకు తగిన ఆమె యందు సంతానం పొందాలని ఆశించాడనమాట. అంటే ఆమె ద్వారానే ఆయనకి సంతాన ప్రాప్తి కలగాలి అని ఆశించాడాయన. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. చాలా కాలం గడిచిపోయింది. తుదకు సంతాన ప్రాప్తికి తగిన వ్రతం అనుష్ఠించాలని ఆ రాజుకి సంకల్పం కలిగింది. వెంటనే అతడు మహారాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించాడు. పత్నీ సమేతుడై బ్రహ్మను పూజించాడట. ఆ తర్వాత సంతానాకాంక్షతోటి వ్రతానుష్ఠానికై ఆ రాజదంపతులు ఇద్దరు కూడాను కులగురువైన వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళారు. వారు వర్షాకాలపు మేఘాన్ని అధిష్ఠించిన విద్యుత్తు ఐరావతం వలె మధుర గంభీర నాదంతో సాగిపోయే ఒక రథాన్ని అధిరోహించారు. అంటే ఏంటి, ఇక్కడ 2 రకాలైన ఉపమానాలు చెప్పారాయన. మేఘాన్ని అధిష్ఠించినటువంటి విద్యుత్ అంటే మేఘానికి పక్కన మెరుపులాగా ఎలా ఉంటుందో అలాగా. తర్వాత ఐరావతం వలె మధుర గంభీర నాదంతోటి సాగిపోయే ఒక రథం. అంటే ఐరావతం ఎలా వెళ్తుంది? ఒక రకమైన స్పీడు ఉంటుంది. ఒక రకమైన నడకలో అందం ఉంటుంది. అలాగా ఆయన తన రథాన్ని అధిరోహించి అది మెరుపులా మెరుస్తూ ఉంటే దాన్ని అధిరోహించి ముందుకు వెళ్లారు అని చెప్తున్నారు. అంటే ఇందులో మనం గమనించాల్సిన విషయాలేంటంటే కాళిదాసు గారి ఉపమానాల్ని మనం ప్రస్తుతిస్తూ వెళ్ళాలి. నిజమైన ఒరిజినల్ టెక్స్ట్ చదువుతుంటే మనకి ఆనందం ఇంకా ఎక్కువ కలుగుతుంది. ఆశ్రమానికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదన్న దృష్టితోటి చాలా స్వల్పమైన పరివారంతోనే వాళ్ళు వెళ్లారు. అయినా తేజో విశేషం వల్ల చూసేవారికి పెద్ద సైన్యంతో కూడిపోతున్నట్లుగా కనిపించారట వాళ్ళు. అంటే ఆశ్రమవాసుల దగ్గరికెళ్ళేటప్పుడు మునిపుంగవులు ఉంటారు గదా ఆశ్రమంలో. మరి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా! ఈ రథాలు, గజాలు లేకపోతే అశ్వాలు ఇవన్నీ పెట్టుకొని వెళ్తే, అది ఆ సౌండ్స్ వాటికి కావాల్సిన తిండి అరేంజ్ చేయడానికి సంబంధించిన ఇవన్నీ కూడాను డిస్టర్బెన్స్ కదా వాళ్ళందరికీ. అందుకని అలాంటివి లేకుండా వెళ్ళినా కూడాను ఈయన యొక్క తేజస్సు, ఈయన కొద్దిపాటి పరివారమే ఎంతో గొప్పగా కనబడడం మొదలుపెట్టిందిట అందరికి. మద్ది చెట్ల సొనల వాసనలు గలవి, పుప్పొడులు వెదజల్లేవి, అడవి చెట్లన్నీ కూడాను కదిలించి చల్లటి గాడ్పులు వీడ్చి వారికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించాయట. అంటే ఈయనొస్తున్నారు అనగానే అవన్నీ కూడా ఆ ప్రకృతి కూడాను అంత సంతోషించింది. అలాంటి గొప్ప మహారాజు ఈ దిలీపుడు. రథచక్రాల ధ్వనిని ఉరుమనుకున్న నెమళ్ళు దారి పొడుగునా మనోహరంగా కేకారావాలు చేశాయి. అంటే ఏంటి? ఆయన రథం ఎంత అద్భుతంగా నడుపుతున్నాడంటే అది మేఘం వస్తోందేమో అన్నట్లుగా అనిపించిందిట. దానికి ఈ మేఘాలు కొంచెం సౌండ్ చేస్తూ ఉన్నప్పుడు వర్షం పడుతుందేమో అన్న దీంతోటి మన నెమళ్ళు నర్తన చేస్తాయి కదా! అవి అవే అనుకుని నిజంగా ఆ రకంగా నర్తించడం మొదలుపెట్టాయట. 2 రకాలైన షడ్జస్వరాలు పోలినవై వీణుల విందుగా వినిపించే కూస్తున్నాయి. కేకారావాలు, ఆ కేకారావాలు వింటూ ఉంటే అవి ఎలా ఉన్నాయటంటేట షడ్జస్వరాలుగా ఉన్నాయి. సంగీతంలా వినిపించాయట వాటికి. చేరువలో దారి నుండి తొలగిన
జింకల జంటలు రథం వైపు చూస్తూ ఉంటే వాటి కళ్ళతోటి పరస్పరము తమ కళ్ళ పోలిక చూసుకుంటూ ఆ రాజదంపతులు ముందుకు సాగిపోయారట. అంటే ఎంత లిటరేచర్ రాసారో ఆయన మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్తంభాలు లేని తోరణంలాగా ఆకాశంలో బారులు తీరి పయనిస్తున్న సారస పక్షులు మధుర ధ్వనితోటి వాళ్ళ దృష్టిని తమ వైపు ఆకర్షించాయట. అంటే పైన ఎగురుతున్న పక్షులు కూడాను ఎంత బారులు బారులుగా వెళ్తూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి ఎంత అందంగా ఉందంటే రాజదంపతులిద్దరూ వాటి వైపు చూస్తూ ఉండిపోయారట. అనుకూల వాయువు వల్ల ప్రయాణం శుభప్రదం అవుతుందని సూచిస్తూ ముందుకు పయనించింది వారి రథం. అందువల్లనే గుర్రపు గిట్టల తాకిడికి పైకెగిసిన దుమ్ము సుదక్షిణాదేవి ముంగురులకు గాని, దిలీపుని తలపాగాకు గాని సోకకుండా ఆ రథాన్ని వాళ్ళు పరిగెట్టించారట. అలాగే తాము దానం చేసినవి రూపచిహ్నాలు గలివి అయిన అగ్రహారాల్లోని సోమయాజుల వారందరి యొక్క అర్ఘ్యపాదాన్ని గావించి వారికి అమోఘమైన ఆశీర్వాదాలు అందజేశారు. ఇదివరకు యజ్ఞాలు చేసినప్పుడు యూప చిహ్నాలు అంటే యజ్ఞ చిహ్నాలుగా ఇచ్చిన వాటిని తాము దానం చేసినవి ఇచ్చిన అగ్రహారాల నుంచి వాళ్ళు వెళ్తున్నారు కదా! ఆ అగ్రహారాల్లో ఉండే సోమయాజులు వారందరూ కూడాను వీళ్ళకి ఆశీర్వచనాన్ని అందజేసే విధంగా వాళ్ళు ప్రయాణాన్ని సాగించారట. గొల్లెపల్లెల్లోని పెద్దలందరూ ఎదురొచ్చి వాళ్లకు కొత్తగా నేతిని కానుగ్గా సమర్పించారట. రాజదంపతులు వారిని పరామర్శించి దారిలోని చెట్ల పేర్లన్నీ అడిగి తెలుసుకున్నారట వాళ్ళు. ఉజ్వలమైన వేషంతోటి పయనిస్తున్న ఆ సతీపతులు మంచు తెరల తొలిగిన చైత్రపు పూర్ణం నాటి చిత్ర అంటే నక్షత్రం చిత్రా నక్షత్రంలాగా చంద్రుడిలాగా ఇద్దరు శోభిల్లుతున్నారట. ప్రియదర్శనుడు బుద్ధినితోటి సమానుడు అయిన ఆ దిలీపుడు ఆ దారిలోని ఆయా విశేషాలను ప్రియ పత్నికి తెలుపుతూ కడచి వచ్చిన దారి ఎంత దూరమో గమనించడం కూడా గమనించలేదుటాయన. అంటే అంత దూరం వాళ్ళలా వెళ్ళిపోయారు. మరి ఈ ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తూ సోమయాజుల వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకుంటూ గొల్లపల్లెల్లో వారిచ్చిన కాలుగుని తీసుకుంటూ విశేషాలన్నీ ఆవిడకి చెప్తూ ఎంత దూరం ప్రయాణం చేశారో వారికే తెలియకుండా ముందుకెళ్ళిపోయారట. మరి రేపు ఆయన ప్రయాణం ఎక్కడి వరకు వెళ్ళింది? ఎంతసేపటికి వారు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు? అక్కడ ఏం జరిగింది? ఈ విశేషాలన్నీ రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.